సో ప్రెజెంట్ ఇంటర్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి బీటెక్ లో ఏ కోర్స్ తీసుకోవాలనేది క్లారిటీ ఉండదు. ఎవరో ఏదో చెప్తే అవి తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో ఏ కోర్సెస్ వాళ్ళకి బెటర్, కొంచెం మంచి కోర్సెస్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు యూజువల్ గా అన్ని స్ట్రీమ్స్ దే ఆర్ గుడ్ అండి. అంటే ఏ స్ట్రీమ్ కు ఉన్న ఆపర్చునిటీ ఆ స్ట్రీమ్ కు ఉంటుంది. బట్ ఏ స్ట్రీమ్ కి వెళ్ళినా కూడా లాస్ట్ కి సాఫ్ట్వేర్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా మళ్ళీ ఒక సెపరేట్ కోర్సులు తీసుకోవాలి మళ్ళీ బయటకు వచ్చాక. కోర్సులు తీసుకోవాలి. అవును. అండ్ ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు ఒక స్ట్రీమ్ తీసుకుంటారు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రీమ్ తీసుకుంటారు. మెకానికలా, లేకపోతే ఏరోనాటికలా, లేకపోతే ఎలక్ట్రికలా, లేకపోతే సివిలా, డిఫరెంట్ కైండ్స్ వచ్చినాయి. ఐటీ గానీ, కొన్ని కాలేజెస్ లో అయితే డైరెక్ట్ గా ఏఐ మీద స్ట్రీమ్ కూడా పెట్టేశారు. అవును. ఏఐ కోర్స్ అని పెట్టేశారు. ఆ ఏఐ కోర్స్ అని పెడతారు కదా. ఇప్పుడు మేమేంటంటే క్యాంపస్ డోర్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్ చూసి, వాళ్ళ రెజ్యూమ్ చూసి, దాంట్లో వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ పెట్టేసుకుంటారు. బట్ అది నిజంగా చేయరు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో ఈ మైత్రివనము, అమీర్పేటో లేకపోతే మాదాపూర్ వెళ్ళిపోయి ఆ ప్రాజెక్ట్స్ ని కొనేసుకొని దాంట్లో పెట్టేసుకొని ఒక ఒక పారాగ్రాఫ్ వాళ్ళు దాన్ని బైహార్ట్ చేసేసి మాకు చెప్పేస్తుంటారు మేము ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు అడిగినప్పుడు. బట్ ఏంటంటే మీరు ఆ ప్రాజెక్టే చిన్నది చేసినా కూడా మీ ఓన్ గా మీరు ట్రై చేస్తే మీరు బయటకు వచ్చి ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయాలి. మీరు 4 years చదివిన ఆ సిలబస్ అంతా మీకు వేస్ట్ బయటకు వచ్చాక. దానివల్ల మనకి రియల్ టైమ్ లైఫ్ లో ఏముండదు, దేని మీద ఉండదు, జస్ట్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ సిలబస్ అయితే ఓన్లీ జనరల్ నాలెడ్జ్ కోసం, ఏం జరిగింది ఏంటండి. కానీ హిస్టరీ కూడా కొన్ని మ్యానిపులేట్ చేసామని మన దాంట్లో. కొంత హిస్టరీ వేరే ఉంటుంది, కొంత మనకి చెప్పేది వేరే ఉంటుంది. బట్ ఆ సిలబస్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనకి యూజ్ ఉండదు.